ఏడవట్లేదన్నా, సినిమా బాగుంది. సినిమా బాగుందన్నా, సినిమా అయితే సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. సినిమా బాగుంది కానీ ఆ ట్రైలర్లో చూస్తే సరిగా బాగాలే, ట్రైలర్ మార్చాలి. సినిమా బాగుంది. సినిమా అయితే ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, మనం పుట్టిన ఏదో ఒకటి సాధించాలా. అందు గురించి గ్రామీణ స్థాయిలో గలీలో ఉండి కిలీలు నిలవడం కాదు నాయన, నీకు ఏది వస్తే అది నేర్చుకో. కబడ్డీ, ఖోఖోనా, క్రికెటా, వాలీబాలా, కుస్తీనా, ఏది వస్తే అది నేర్చుకో. నువ్వు గల్లీలో కాదు ఉండేది, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి ఒక మంచి అలా రైలు కోసం పోరాడితే, ఈయనేమో గ్రామీణ స్థాయిలో ఉన్న పోరాటాల కోసం పోరాటం చేసిండు అన్న. నిజంగా బుచ్చిబాబు పోరాటం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే చాలామంది విలేజ్లో పోరంబోగులు తిరుగుతున్నారన్న. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కడు, నేను కింది స్థాయి వాళ్ళకి అర్థం కదా అంటే చెప్తా కదా, ఎవడైతే కింది స్థాయిలో ఉన్నాడో అందరూ పెద్ద సినిమా చూడరు ఆయన, పైకి వస్తారు, పై స్థాయి వాళ్ళు అయిపోతారు. ఎందుకు అంతే, కంపల్సరీ చూడండి. మంచి మంచి మెసేజ్ ఉంది మేడం, చాలా మెసేజ్ ఉంది. నేను వచ్చింది మాత్రం రామ్ చరణ్ కోసం కాదు, జాన్వీ కపూర్ కోసం వచ్చిన. ఎందుకంటే రామ్ చరణ్కి ఆల్రెడీ పెళ్ళైంది కదా, ఉన్నది కదా జాన్వీ కపూర్, పెళ్లి చేసుకుందని చెప్పేసి వచ్చిన. ఏడ కనిపిస్తే ఆడ కట్టేస్తా, ఏడ పెడితే ఆడ కట్టేస్తా, మళ్ళీ పుడతా అయ్యండి. అది ఇంకా వచ్చాను 100% అందం దేవతలా ఉంది. రంభ, ఊరసు, మేనక, తిలోత్తమ అందరినీ మిక్సీలు వేసి రూపుతే ఎట్లా ఉంటుందో అంతకంటే అందంగా ఉన్నది. సినిమా అయితే చాలా బాగుందన్న. మాది ఇక్కడ కాదు, అమలాపురం, మా లాంగ్వేజ్ అర్థమవుతుంది మీకు. సో ఈ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న, మామూలుగా పిచ్చి ఎక్కువైంది అనుకో. అంటే కొంతమంది చాలా బాగుందన్న యాక్టింగ్ అన్న. యాక్టింగ్ అయితే మైనస్, ఇంకా యాక్టింగ్ అయితే మామూలు చెప్పక్కర్లేదు, ఇంకా తెలిసిన యాక్టింగ్ మీకు. గెలిపోయినా ఇక్కడ డ్యాన్స్ చేయడానికి కారణం ఏంటంటే, రామచంద్ర ఇప్పుడు ఏం సరే ఇన్ని ఏళ్ళ మంది ఇప్పుడు చేసేలా కొడతావు. కొంతమంది సినిమా చాలా బాగాలేదు ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు ట్రోల్ చేసుకునేవాడు నోర్లు మూసుకుంటే బయటకు పంపనిచ్చాం. ఎక్కడ నుంచి అంత ఇదిగా ఉంది సినిమా, ఒక్కసారి చూస్తే మనం రెండోసారి చూడాలనిపిస్తుంది సినిమా, అంత ఇదిగా ఉందన్నా. సో యాక్చువల్గా మూవీ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది, బట్ స్క్రీన్ ప్లే అనేది చాలా లాగ్ ఉంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది, బట్ ఆవిడ అవసరం అంతగా లేదు మూవీలో, చాలా సైడ్ క్యారెక్టర్లా పెట్టారు. ఉన్న దాంట్లో కూడా స్క్రీన్ ప్లే బాగున్నా మేబీ ఆమె డైలాగ్స్ ఇంకా బెటర్గా వస్తుండేమో, బట్ నాకంత ఏం నచ్చలేదు ఆవిడని పెట్టడం. తర్వాత మ్యూజిక్ బుచ్చిబాబు కాకుండా వేరే ఎవరైనా తీసుంటే బెటర్గా వస్తుండే ఏమో, అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అంతే. అండ్ మూవీ గ్రేట్ అని చెప్పలేము, డాన్స్ మాత్రం చాలా బాగా చేశారు. రామ్ చరణ్ కాబట్టి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. RRR చూసిన తర్వాత ఈ లెవెల్ యాక్టింగ్ ఓకే, చాలా బాగా చేశారు, చాలా బాగా మేనేజ్ చేశారు. ఇంకా బెటర్గా ట్రై చేసి ఉండొచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది మూవీ. అసలు లేదు చాలా బాగుంది, ఎక్సలెంట్గా, అందరూ చూడాల్సిన మూవీ. యాక్చువల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా బాగుందండి. ఓవరాల్గా అన్నీ చాలా బాగుంది, అందరూ మళ్ళీ మళ్ళీ చూసేలా కూడా ఉంది.